నమస్తే, వెల్కమ్ టు ఎన్ కెరియర్. సో ఇప్పుడు మనం హైదరాబాద్లో ఎక్కడ చూసినా రెజోనెన్స్ స్కూల్స్ ఈ పేరు బాగా వినబడుతోంది. మనకు తెలిసింది ఇప్పటి వరకు +2లో చాలా బ్రాంచెస్ ఉన్నాయి అండ్ స్కూల్స్ కూడా ఓపెన్ చేశారు, LKG to 10th వరకు అనమాట. సో ఈ రెజోనెన్స్ స్కూల్ ప్రత్యేకత ఏంటి, మిగతా విద్యా సంస్థలకు వీటికున్నటువంటి తేడా ఏంటి, సో ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా మీకు అన్నీ కూడా చాలా క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి వాళ్ళు మనతో పాటు ఉన్నారు. రెజోనెన్స్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ పూర్ణచంద్రరావు గారు నర్రా. సో ఆయనతో మాట్లాడి మరిన్ని విషయాలు చాలా క్లారిటీగా తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నానండి. యా, సో ఇప్పుడంతా కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏ యుగంలో నడుస్తుంది. సో ఏ యుగంలో స్కూల్ విద్యా వ్యవస్థలో వస్తున్నటువంటి మార్పులు ఏంటి, అలాగే స్టూడెంట్స్ అలాగే పేరెంట్స్ తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటి? సో ప్రజెంట్ ఇప్పుడు ఉన్నటువంటిది ఒక్కొక్క సీజన్లో ఒక్కొక్క ట్రెండ్ నడుస్తూ ఉంటుంది అంటారు. అట్లానే ఇప్పుడు ప్రజెంట్ ఏ ట్రెండ్ నడుస్తుంది. సో సపోజ్ ప్రతి ఫీల్డ్లో కూడా ఏ వల్ల మార్పులు అనేటటువంటి వస్తూ ఉన్నాయి. ఆ వస్తున్నటువంటి మార్పులకు అనుగుణంగా ప్రతి సెక్టర్లో కూడా చేంజెస్ జరుగుతున్నాయి. ఏ వల్ల చెప్పే విధానంలో ఎంత మార్పులు జరుగుతుంది అనేటటువంటి దానికంటే కూడా ఎడ్యుకేషన్ సిస్టంలో వస్తున్నటువంటి ప్రధానమైన మార్పు ఏమంటే స్టూడెంట్ ఒక విషయం నేర్చుకోవాలి అని అంటే ఉన్నటువంటి రిసోర్సెస్ అనేటటువంటి ఏ వల్ల చాలా మారిపోయాయి. సే సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ అంతకుముందు ఒక స్టూడెంట్కి ఏదైనా హోంవర్క్ ఇస్తే చూసి రాస్తారను, లేకపోతే వాళ్ళ మదర్ హెల్ప్ చేస్తుందను, వాళ్ళ ఫాదర్ హెల్ప్ చేస్తారు, లేకపోతే ట్యూషన్కి వెళ్ళి చెప్పుకుంటాడు, అలా మాట్లాడేవాడు. ఇప్పుడు అలాంటిది అరే నీకు ఏదైనా క్వశ్చన్ ఇస్తే ChatGPTలో చూసి రాసావా, లేకపోతే ఇంకోటి చేసావా, అలాంటి సిచ్యువేషన్స్కి మారిపోతుంది. సో బట్ ఈ ఎడ్యుకేషన్ సిస్టంలో ఎలాంటి మార్పులు వస్తున్నాయి, ఈ ఏ జనరేషన్లో ఏం జరుగుతుంది అని అంటే కనుక మా అబ్జర్వేషన్ ప్రకారం ఏంటంటే ఏ వల్ల చాలా చాలా కెరీర్స్, నాలెడ్జ్ సోర్సెస్ అన్నీ కూడా అప్డేట్ అవుతూ ఉన్నాయి. ఎగ్జాంపుల్ ఇప్పుడు ప్రజెంట్ మనం ఏ జనరేషన్లో ఉన్నామనంటే మీరు అబ్జర్వ్ చేస్తే గూగుల్ కూడా అప్డేట్ అయిపోతుంది. అంటే లాస్ట్ 5-6 నెలల్లో గూగుల్ వాడే నెంబర్ కూడా తగ్గిపోయి వేరే వేరే రిసోర్సెస్ వైపు వెళ్ళిపోతున్నారు. అంటే ఒక 30 ఏళ్ళ నుంచి ఒక 20 ఏళ్ళ నుంచి అసలు మనకి యునానిమస్గా అరే నీకు ఏ డౌట్ ఉన్నా వెళ్ళి గూగుల్ అదే అనే లెవెల్ నుంచి అలాంటిది కూడా అవుట్డేట్ అయిపోయే అంత లెవెల్కి ఏ అనేది ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. అదేవిధంగా ఎడ్యుకేషన్ సిస్టంలో అండ్ ఇప్పుడు మీరు సపోజ్ చదువుకునే రోజుల్లో ఉన్నటువంటి స్కిల్స్, ఇప్పుడు యాజ్ అ పేరెంట్ చదువుకునే వయసులో ఉన్నటువంటి స్కిల్స్, కోర్సెస్, సబ్జెక్ట్స్ అన్నీ అప్గ్రేడ్ అవుతున్నాయి, చాలా ఫాస్ట్గా అవుతున్నాయి. అంతకుముందు ఒక టెక్నాలజీ మారడానికి ఒక 20 ఏళ్ళు పట్టింది, తర్వాత 10 ఏళ్ళు పట్టింది, తర్వాత 3 ఏళ్ళు పట్టింది. ఇప్పుడు ఏ టర్న్లోకి వచ్చేటప్పటికి 3 నెలలకు ఒకసారి మారిపోయే పరిస్థితి ఉంది. 1 ఇయర్ కూడా ఉండేటటువంటి సిచ్యువేషన్ లేదు. ఇప్పుడు మీరు కనుక మీ ఫోన్లో కనుక ఏదైనా ఏ రిలేటెడ్ యాప్ ఉంటే మీరు ఇంకా 3 నెలలు అంటున్నారు, 3 వారాలకు ఒకసారి అది అప్డేట్ వస్తుంది. సో అలాంటి సిచ్యువేషన్ ఉన్నప్పుడు స్కిల్ సెట్ అప్డేట్ చేసుకోవాల్సినటువంటి నెసెసిటీ, ఆ స్కిల్ సెట్ తగినట్టు హెల్దీ యూస్. ఇప్పుడు ఎటువంటి టెక్నాలజీ అప్డేట్ అయినా కూడా దానివల్ల ప్రోస్ అండ్ కాన్స్ రెండు ఉంటాయి. ఆ ప్రోస్ ఉన్నటువంటి వాటిని మనం అబ్జర్వ్ చేసుకుంటూ నెగిటివిటీకి దూరంగా ఉండేలాగా ఏఐని యూజ్ చేసుకుంటే డెఫినెట్గా ఎడ్యుకేషన్ సిస్టంలో ఆల్ 4 మెంబర్స్కి కూడా, 4 మెంబర్స్ అంటే ఎవరు, స్టూడెంట్స్కి డెఫినెట్గా యూజ్ ఉంటుంది, పేరెంట్స్కి డెఫినెట్గా యూజ్ ఉంటుంది, యాజ్ ఏ స్కూల్స్ ఆర్ కాలేజెస్ మేనేజ్మెంట్కి యూజ్ ఉంటుంది, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఈ మొత్తం ఎకో సిస్టమ్ వల్ల తల్లిదండ్రులు కూడా వాళ్ళ పిల్లలకి మంచి రిసోర్సెస్ ప్రొవైడ్ చేయగలుగుతారు. అంటే ఇప్పుడు మీరే అన్నారు 3 వారాలకి లేదా 3 నెలలకి మారిపోతున్న దాన్ని, మరి పిల్లలు అంతా క్యాచ్ చేయగలరు అంటారు, ఆ సిస్టమ్స్ అయినా అర్థం చేసుకోవడం అయినా? సో ఇప్పుడు మనకున్నటువంటి లెర్నింగ్ ఎబిలిటీ కూడా చుట్టూ ఉండేటటువంటి ఎన్విరాన్మెంట్ వల్లనే మారుతూ ఉంటుంది. చుట్టూ ఉండే ఎక్స్పోజర్ని బట్టి మారుతూ ఉంటుంది. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మీకు గుర్తుంటే కనుక ఒక 20 ఏళ్ల క్రితం బేసిక్ కంప్యూటర్స్ నేర్పించడం కోసం, అంటే మైక్రోసాఫ్ట్ ఎక్సెల్, మైక్రోసాఫ్ట్ వర్డ్ లాంటివి నేర్పించడానికి కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ ఉండేవి. మరి ఇప్పుడు అక్కడికి వెళ్తే తప్పితే అప్పట్లో వచ్చేది కాదు. మరి ఇప్పుడు ఏ కోచింగ్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళకుండానే 3rd, 4th క్లాస్కి వెళ్ళాలని వర్డ్ డాక్యుమెంట్, పవర్ పాయింట్ పిల్లలు కూడా యూజ్ చేసేస్తున్నారు. సో వీళ్ళ అడాప్టబిలిటీ కూడా జనరేషన్తో పాటు మారుతూ ఉంది. అండ్ దానికి కారణం ఏంటంటే చుట్టూ ఉన్న పరిస్థితులు, లెర్నింగ్ రిసోర్సెస్ పెరగడం, టెక్నాలజీకి యాక్సెస్ పెరగడం. సో ఇప్పుడు చాలా గ్రాస్పింగ్ పవర్ కూడా పెరిగింది. దాన్ని రైట్ డైరెక్షన్లో యూజ్ చేస్తే 100% పిల్లలు దీన్ని చాలా ఈజీగానే అబ్జర్వ్ చేసుకోగలుగుతారు. వెరీ ఫాస్ట్ ఇప్పుడు ఈ జనరేషన్ కిడ్స్. అండ్ అలాగే ఈ రోజు ఎడ్యుకేషన్ సిస్టమ్ చాలా వేగంగా మారుతుంది, మీ మాటల ద్వారా మాకు అర్థమవుతుంది. అయితే మరి ట్రెడిషనల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇప్పటి పిల్లల అవసరాలను ఎందుకు అంతగా తీర్చలేకపోతుంది అంటారు? ఇది ట్రెడిషనల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది 100% తీరుస్తుంది, తీర్చకపోవడం అనేటటువంటిది ఏది లేదు.
దాంతోపాటు బియాండ్ దట్ కొన్ని కావాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ట్రెడిషనల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అంటే మీకు బేసిక్గా నేర్చుకునే ఫ్రేమ్ వర్క్ మారట్లేదు. బేసిక్ నేర్చుకునే ఫ్రేమ్ వర్క్ సబ్జెక్ట్స్ సపోజ్ యూ షుడ్ లెర్న్ యువర్ మదర్ టంగ్, దాని తర్వాత నేషనల్ లాంగ్వేజ్ నేర్చుకోవాలి, దాని తర్వాత ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ నేర్చుకోవాలి, లేదా ఒక కోర్ లాజికల్ థింకింగ్ పెంచడానికి సపోజ్ ఈ సబ్జెక్ట్ నేర్చుకోవాలి, క్యూరియాసిటీ పెంచడానికి ఈ సబ్జెక్ట్ నేర్చుకోవాలి, జనరల్ నాలెడ్జ్ పెంచడానికి ఈ సబ్జెక్ట్. ఈ బేసిక్ ఫ్రేమ్ వర్క్ మారలేదు, కానీ ఆ ఫ్రేమ్ వర్క్లో నేర్చుకునేటటువంటి విధానం, ఆ నేర్చుకునేటటువంటి నాలెడ్జ్ అవుట్కమ్స్ అనేటటువంటి మారిపోయాయి. సో ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ ఏంటంటే ట్రెడిషనల్ మెథడ్లో అవుట్డేటెడ్ నాలెడ్జ్ కాకుండా అప్డేటెడ్ నాలెడ్జ్ నేర్చుకోవడమే న్యూ ఎడ్యుకేషన్ సిస్టమ్. ఇట్ ఈస్ నాట్ దట్ ద సబ్జెక్ట్ ఈజ్ చేంజింగ్, బట్ ఆ సబ్జెక్ట్ ద్వారా నువ్వు నేర్చుకునే అవుట్కమ్స్ అనేది మాత్రం డెఫినెట్గా చేంజ్ అవుతుంది. దానికి తగ్గట్టు మనం అడాప్ట్ చేసుకుంటూ వెళ్ళాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కిడ్ ఉన్నాడు సార్, సో తను సైన్స్లో, మ్యాథ్స్లో, సోషల్లో, లైక్ జనరల్ నాలెడ్జ్లో, జనరల్ సైన్స్లో అన్నిట్లో టాపర్. హిందీ, తెలుగుకి వచ్చేసరికి చాలా తక్కువ వస్తాయి. ఎందుకు తక్కువ వస్తున్నాయంటే నాకు దాని మీద ఇంట్రెస్ట్ లేదని ఒక మాట. ఇంకొకటి, హిందీ, తెలుగు దేనికి పనికొస్తాయి? జస్ట్ మాట్లాడడానికే కదా అని ఒక క్వశ్చన్ రైజ్ చేశారు సార్. ఏం చెప్తారు మీరు ఆ కిడ్కి? మనం ఎటువంటి ఆన్సర్ ఇవ్వచ్చు? అందరికి బాగా అర్థమయ్యే భాష సినిమాల భాష కాబట్టి సినిమా భాషలో చెప్తాను నేను. సపోజ్ ఒక కమర్షియల్ సినిమా, ఒక ఆర్ట్ సినిమా ఉంది అని అనుకుందాం. కమర్షియల్ సినిమా ఎందుకు పెద్ద హిట్ అయింది, ఎందుకు పెద్ద కలెక్షన్స్ వస్తాయి? దాంట్లో ఎక్కువ మందికి నచ్చే ఫ్యాక్టర్స్ ఉంటాయి. దాంట్లో ఫ్యాంటసీ ఉంటుంది, క్యూరియాసిటీ ఉంటుంది, కొత్తదనం ఉంటుంది. సో సైన్స్ అండ్ మ్యాథ్స్ అనేవి అలాంటి సబ్జెక్ట్స్. సో లాంగ్వేజ్ అనేటప్పటికి ఏంటంటే మనకు తెలిసిందే కదా, మనం మాట్లాడిందే కదా అని ఒక చిన్న చూపు. కానీ ఈ మ్యాథ్స్ సైన్స్ సూపర్గా వచ్చిన వాడు కూడా రేపు జాబ్లో రిజెక్ట్ అయ్యేది మ్యాథ్స్ సైన్స్ తెలియక కాదు, లాంగ్వేజ్ సరిగ్గా లేక. సో కమ్యూనికేషన్ అనేటటువంటిది అది మదర్ టంగ్ అవ్వచ్చు, నేషనల్ లాంగ్వేజ్ అవ్వచ్చు, ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ అవ్వచ్చు, ఏదైనా కానీ ఆ స్కిల్ నేర్చుకోవడం అనే ఏ కంటెంట్ నేర్చుకోవాలన్నా అది ఒక బేసిక్ ఫౌండేషన్. ఆ బేసిక్ ఫౌండేషన్ అనేటువంటి చాలా చాలా ఇంపార్టెంట్. అది స్టూడెంట్స్కి తెలుసు, బట్ డెఫినెట్గా కొంచెం ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండడం అనేది లాంగ్వేజెస్ విషయంలో సహజం పిల్లలకి. అంటే స్కూల్ యాజమాన్యాలు కూడా వీటికి ఇచ్చినంత ప్రిఫరెన్స్ లాంగ్వేజెస్కి ఇవ్వట్లేదేమో అన్న ఒక డౌట్ పేరెంట్స్ నుంచి వస్తుంది ఉందంటారా? అది ఇప్పుడు అన్ని చోట్ల దాన్ని జనరలైజ్ చేయలేం. ఇప్పుడు సపోజ్ అక్కడ ఉన్నటువంటి టీచర్స్, అక్కడ ఉన్న ఎన్విరాన్మెంట్, ఆ స్కూల్లో ఉన్నటువంటి ఫెసిలిటీస్ని బట్టి కూడా ఆధారపడి ఉంటుంది. సో నేను ఇంకో దాన్ని ఒక ఫన్నీగా చూడాలి అని అంటే, మీకు మ్యాథ్స్లో అయినా 100% మార్క్స్ బోర్డ్ ఎగ్జామ్లో వస్తాయి, సైన్స్లో 100% వస్తాయి, సోషల్లో కూడా 100% వస్తాయి. 1-2 మార్కులు పోతుంది దేంట్లో, లాంగ్వేజ్లోనే కదా. సో లాంగ్వేజ్కి కూడా ఇంపార్టెన్స్ ఉన్నట్టే కదా. సో లాంగ్వేజెస్కి 100% ఇంపార్టెన్స్ ఉంది, ఇంపార్టెన్స్ పెరిగిద్ది కూడా రాను కూడా. ఓకే. సో ఇప్పుడు మారుతున్న ఈ ఎడ్యుకేషన్ సిస్టంలో కరికులమ్స్ చాలా మారిపోతున్నాయి, వాటిలో కూడా అప్డేటెడ్ వస్తున్నాయి, లైక్ సిబిఎస్ఈ, ఎస్ఎస్సి అండ్ అలాగే ఐసిఎస్సి. సో వీటన్నిటి మధ్యన తేడా ఏంటి? మారుతున్న కాలానికి అనుగుణంగా నా ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉండాలి, నేను మంచి మార్కులు స్కోర్ చేయాలి, అన్నీ నేర్చుకోవాలనుకునే స్టూడెంట్ ఏ కరికులం చూస్ చేసుకుంటే మంచిది అంటారు? పేరెంట్స్ ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఈ కరికులం తీసుకునే దాంట్లో? సో ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఏ దేశంలో అయినా కానీ ఎడ్యుకేషన్ విషయంలో, ఎడ్యుకేషన్ సిస్టంలో ఒక ఏజ్ గ్రూప్లో పిల్లలు ఏం నేర్చుకోవాలి అనేది ఆ గవర్నమెంట్ ఒక కొన్ని గైడ్ లైన్స్ అనేది ప్రిపేర్ చేస్తూ ఉంటుంది. అలానే ఇండియాలో కూడా గవర్నమెంట్ కొన్ని గైడ్ లైన్స్ ప్రిపేర్ చేసింది. దానికి డిపార్ట్మెంట్ని, దానికి బోర్డ్ని అంతా కూడా సెలెక్ట్ చేసి ఒక కరికులం డెవలప్ చేశారు. బట్ ఈ వాస్ట్ కంట్రీ కాబట్టి మల్టిపుల్ కరికులమ్స్కి కూడా పర్మిషన్ గవర్నమెంట్ ఇచ్చింది. ఈ మల్టిపుల్ కరికులమ్స్కి గైడ్ లైన్స్ ఇచ్చేటప్పుడు ఏం చేశారు అని అంటే, అది సిబిఎస్ఈ కరికులం అవ్వచ్చు, స్టేట్ బోర్డ్ కరికులం అవ్వచ్చు, అట్ ద సేమ్ టైం ఇంటర్నేషనల్ కరికులం, కేంబ్రిడ్జ్ కరికులం, ఇలాంటి మల్టిపుల్ వస్తూ ఉన్నాయి. వీటన్నింటికీ ఉన్నటువంటి ఫండమెంటల్ గైడ్ లైన్ ఇండియాలో, యాజ్ లాంగ్ యాజ్ నువ్వు ఎన్సీఆర్టీ సిలబస్ని ఫాలో అవుతూ దాన్ని ఇంప్రూవైజ్ చేయొచ్చు, డెవలప్ చేయొచ్చు. సో సపోజ్ యూ షుడ్ టీచ్ దిస్ పర్టికులర్ సబ్జెక్ట్, ఈ కాన్సెప్ట్ నువ్వు అయితే కవర్ చేయాలి. సో సపోజ్ ఇప్పుడు గవర్నమెంట్ కూడా ఇటువంటి బోర్డ్స్కి పర్మిషన్ ఇచ్చేటప్పుడు కానీ అంతా కూడా మనకి ఏమి కమ్యూనికేట్ చేస్తున్నారు గవర్నమెంట్ కూడా అంటే, సపోజ్ ఈ బోర్డులో చెప్పేటటువంటి కంటెంట్ నీడ్ టు బి సిమిలర్ ఆర్ ఈ సిలబస్ కవర్ అవ్వాలి, బట్ కానీ దాని నుంచి వచ్చే అవుట్కమ్స్ని క్రియేటివ్గా చేసుకునే ఫ్లెక్సిబిలిటీ ఆ రెస్పెక్టివ్ బోర్డ్స్కి గవర్నమెంట్ అనేది ఇచ్చింది. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని బోర్డ్స్ నేను ఈ కాన్సెప్ట్ టీచ్ చేసిన తర్వాత దీన్ని బేస్ చేసుకొని క్వశ్చన్స్ సాల్వ్ చేసే స్కిల్ నేర్పించాలి, ఈ కాన్సెప్ట్ని అప్లై చేసే స్కిల్ నేర్పించాలి, ఈ కాన్సెప్ట్ రియల్ లైఫ్లో ఎలా వస్తుందో ఆలోచించే స్కిల్ నేర్పించాలి, ఈ కాన్సెప్ట్ని క్రియేటివ్గా ఎలా అప్లై చేయాలనే స్కిల్ నేర్పించాలి. మల్టిపుల్ స్కిల్స్ కోసం ఆ ట్వీక్ చేయడం అనేది జరుగుతుంది. కానీ బట్ ఇండియాలో ప్రజెంట్ ఉన్నటువంటి సిచ్యువేషన్స్లో మోస్ట్ ఆఫ్ ది కరికులమ్స్లో 95% ఆఫ్ ది కంటెంట్ ఈజ్ సిమిలర్. అన్నీ కూడా ఎన్సీఆర్టీ యొక్క సబ్సెట్. ఇప్పుడు తెలంగాణలో తీసుకున్నా, ఆంధ్రాలో తీసుకున్నా కూడా ఆంధ్ర తెలంగాణ టెక్స్ట్ బుక్స్ కూడా ఇట్ ఈస్ అ సబ్సెట్ ఆఫ్ ఎన్సీఆర్టీ. ఎన్సీఆర్టీ కరికులం అనేటటువంటిది ఈజ్ అ మేజర్ గైడ్ లైన్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా.
ఆ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చినటువంటి కరికులంని అడాప్ట్ చేసుకొని ఇంప్రూవైజ్ చేయడం జరిగింది. సో ఇప్పుడు ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఏమవుతుంది అని అంటే ఆ స్కూల్లో ఉన్నటువంటి ఫెసిలిటీస్ వల్ల కానీ ఆ ఏరియాలో ఉన్నటువంటి స్కూల్స్ వల్ల అర్బన్ సిటీస్లో స్పెషల్లీ లైక్ హైదరాబాద్ లాంటి సిటీ, బెంగళూరు లాంటి సిటీ, ముంబై లాంటి సిటీస్లో మల్టిపుల్ కరికులమ్స్ ఎక్స్పోజర్ పెరగడం వల్ల మల్టిపుల్ ఒపీనియన్స్ కూడా పెరిగాయి. సో దానివల్ల మల్టిపుల్ కరికులమ్స్ వల్ల మల్టిపుల్ బెనిఫిట్స్ ఉంటాయేమో అని అనుకుంటున్నారు. చెప్పే విధానం మారుతుంది, దాని అవుట్కమ్స్ గురించి దెర్ ఇస్ ఎ డిబేటబుల్ థింగ్. బట్ కంటెంట్ వైజ్ కనుక అందరూ కూడా ఎన్సీఆర్టీ యొక్క సబ్సెట్ ఫాలో అవుతారు. సపోజ్ ఇప్పుడు మేము మా రెసిడెంట్ స్కూల్స్లోనే కనుక తీసుకుంటే మేము ఈ కన్ఫ్యూజన్ అంతా అడ్రస్ చేయాలనేది మా ప్రైమరీ గోల్గా పెట్టుకున్నాం. దానికి మనం ఏం చేసామనంటే రెజో ఇంటిగ్రేటెడ్ కరికులం అని చెప్పి లాంచ్ చేసాం. ఈ రెజో ఇంటిగ్రేటెడ్ కరికులంలో ఏం చేసాం మనం, సిబిఎస్ఈ, ఐసిఎస్ఈ అండ్ స్టేట్ బోర్డ్ ఈ మూడింటిని మిక్స్ చేసి వీటిలో బెస్ట్ని పికప్ చేసి, సపోజ్ ఒక చాప్టర్ నేర్చుకున్నప్పుడు 3 బోర్డ్స్లో ఉన్నటువంటి బెస్ట్ ప్రాక్టీసెస్ని పికప్ చేసి ఒక ఇంటిగ్రేటెడ్ కరికులం డెవలప్ చేసాం. దానివల్ల ఏంటంటే స్టూడెంట్ ఎక్కడ కూడా వచ్చేటువంటి అడ్వాంటేజ్ని మిస్ అవ్వకుండా మనం డిజైన్ చేసాం. అలానే వేరే వేరే స్కూల్స్ వాళ్ళు కూడా వాళ్ళ కరికులమ్స్ని డెవలప్ చేసుకునే విధానంలో, లేదు అని అంటే వాళ్ళు టీచింగ్ ప్లానర్ని డెవలప్ చేసుకునే విధానంలో పేరెంట్కి స్టూడెంట్కి ఈ మారుతున్న పరిస్థితులకు అనుకూలంగా ఉండేలాగా ఇప్పుడు మారుస్తున్నారు. సో దానివల్ల స్టూడెంట్కి బోర్డు వల్ల నష్టపోయేది ఏం లేదు, బోర్డు వల్ల ఇంప్రూవ్ అయ్యేదే ఉంది. ప్రతి బోర్డులోనూ కూడా కంటెంట్ గుడ్ స్టాండర్డ్లో ఇప్పుడు అవైలబుల్ ఉంది. సో మీరు చెప్పారంటే మీరు ఓన్గా ఒక కరికులం బిల్డ్ చేసామని చెప్పి, సో దాన్ని అలా చేయడం వల్ల స్టూడెంట్స్కి వచ్చే యూజెస్ ఏంటి అండ్ లాభాలు ఏంటి, అలాగే అలా చేయడం అంటే గవర్నమెంట్ దగ్గర పర్మిషన్ మనం తీసుకోవాలి కదా, సో ఆ ప్రాసెస్. సో ఎవరైనా కానీ కరికులంని డెవలప్ చేయడము అని అంటే ఒక కొత్త కరికులంని డిఫైన్ చేయడం కాదు, ఇచ్చినటువంటి గవర్నమెంట్ ఇచ్చిన గైడ్ లైన్స్ని ఇంప్రూవైజ్ చేయడం. సపోజ్ ఒక కాన్సెప్ట్ నువ్వు ఇంతవరకు చెప్పాలి అని అన్నారు, దానికి బియాండ్ స్టూడెంట్కి కొంచెం ఎక్స్ట్రా టీచ్ చేయడం, అప్లికేషన్ టీచ్ చేయడం వల్ల స్టూడెంట్కి బెనిఫిట్ జరిగే విషయం. దాన్ని ఎప్పుడు కూడా గవర్నమెంట్ డిస్కరేజ్ చేయదు. క్రియేటివ్ థింకింగ్ని ఇన్స్పైర్ చేయడం కానీ, లేకపోతే ఈ టాపిక్ని ఇంకా కొంచెం బెటర్గా చెప్తామంటే ఏ గవర్నమెంట్ కూడా ఏ కంట్రీలోనూ కూడా డిస్కరేజ్ చేయదు, ఇండియాలో కూడా అసలు డిస్కరేజ్ చేయరు. సో దాన్ని బేస్ చేసుకొని స్టూడెంట్కి ఎక్స్ట్రా నాలెడ్జ్ అంటే ఇది ఎట్లా అంటే స్టూడెంట్కి ఒక సపోర్ట్ సిస్టమ్. ఒక 5th క్లాస్ ఒక 6th క్లాస్ చైల్డ్లో ఎంతమంది విద్యార్థులు 4 రకాల పుస్తకాలు చదివి 4 రకాల విషయాలు తెలుసుకొని కాన్సెప్ట్ నేర్చుకోరు. అలాంటప్పుడు ఆ పని చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ ఎవరిది? యాజ్ ఎ స్కూల్ సిస్టమ్ ద రెస్పాన్సిబిలిటీ. బెస్ట్ నాలెడ్జ్ ఉన్నదాన్ని పిక్ చేసి టీచర్స్ని దానికి అనుకూలంగా ట్రైన్ చేయడం, స్టూడెంట్స్కి దానికి అనుకూలంగా మెటీరియల్ ఇవ్వడం అనేటటువంటిది ఈజ్ ద నీడ్ ఆఫ్ ది అవర్. ఇప్పుడు అదే నువ్వు ఒక పిహెచ్డీకి వెళ్ళావు, లేకపోతే గ్రాడ్యుయేషన్కి వెళ్ళావు, పోస్ట్ గ్రాడ్యుయేషన్కి వెళ్ళావు, ఉన్నటువంటి స్టడీ రిసోర్స్ని యూజ్ చేసుకొని స్టూడెంటే తను నేర్చుకోగలుగుతాడు. బట్ ఒక స్కూల్ లెవెల్లో అంత రీసెర్చ్ చేసే అంత సెల్ఫ్ డ్రివెన్ స్టూడెంట్స్ ఎక్స్పోజర్ చాలా తక్కువ మందికి ఉంటుంది. సో అది కరికులం డెవలప్ చేసే అకాడమిక్ ఎక్స్పర్ట్స్ యొక్క బెస్ట్ రెస్పాన్సిబిలిటీ అది. వెల్కమ్ బ్యాక్ టు అండ్ కెరియర్స్. సో అంతా ఇప్పుడు మనం ఏఐ గురించే మాట్లాడుకుంటున్నాం కాబట్టి, సో ఈ కాంపిటేటివ్ దాంట్లో పిల్లలు వాళ్ళు బాగా మెరుగుపరుచుకోవాలి అనుకుంటే ఎటువంటి స్కిల్స్ నేర్చుకుంటే మంచిది అంటారు? సో బ్రాడ్గా మనం ఎడ్యుకేషన్ సిస్టమ్ అంతా కూడా సబ్జెక్ట్ మీద ఫోకస్ చేస్తుంది. బట్ కానీ ఫైనల్లీ జాబ్ దగ్గరకు వచ్చేటప్పటికి, కెరీర్ దగ్గరకు వచ్చేటప్పటికి మోర్ దెన్ సబ్జెక్ట్ స్కిల్స్ చూస్తారు. ప్రజెంట్ ఇప్పుడున్న జనరేషన్లో నువ్వు ఒక ఎంప్లాయబుల్ చైల్డ్ అవ్వాలి, సో ఫైనల్గా ఒక ఎంప్లాయబుల్ చైల్డ్ అవ్వాలి అని అనేది ఎవ్రీబడీస్ గోల్. ఎవరైనా కానీ నాకు జాబ్ రావాలి అని కోరుకుంటారు, లేకపోతే నేను ఒక స్టార్ట్అప్ పెట్టుకోవాలి, ఎంప్లాయబుల్ అవ్వాలి, ఏదో ఒకటి కోరుకున్నాం. దానికి 2 స్కిల్స్. మీరు ఏ ఇంటర్వ్యూ కానీ వెళ్ళండి, యాజ్ ఎ పేరెంట్స్ మీరు చాలా ఇంటర్వ్యూస్ చేసి ఉంటారు, ఇంకోటి చూస్తుండొచ్చు. 2 స్కిల్స్ చూస్తుంది ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్లో. ఒక కాలేజీ నుంచి పాస్ అవుట్ అయినటువంటి ఒక స్టూడెంట్ 2 స్కిల్స్ చూస్తున్నారు. ఒకటి ట్రైనబిలిటీ, ఇతను కొత్త విషయాన్ని ఎంత ఫాస్ట్గా నేర్చుకోగలుగుతారు. సెకండ్ థింగ్ అడాప్టబిలిటీ, ఒక కొత్త పరిస్థితులకి ఎంత ఫాస్ట్గా అనుకూలంగా నేర్చుకోగలుగుతారు. అది ఆ 2 స్కిల్స్ కనుక మనం ఈ 15 ఏళ్ల ఎడ్యుకేషన్ వ్యవస్థలో మనం నేర్పించగలిగితే మనం సక్సెస్ అయినట్టే. ఇప్పుడు నేను 6th క్లాస్లో నేర్చుకున్న మ్యాథ్స్ 7th క్లాస్కే మారిపోతుంది, 7thలో నేర్చుకున్న మ్యాథ్స్ డిగ్రీకి వచ్చేటప్పటికి మారిపోతుంది. సబ్జెక్ట్ అనేది ఇట్ ఈస్ ఎవర్ ఎవాల్వింగ్, ప్రతి ఇయర్కి అది అప్డేట్ అవుతూనే ఉంటుంది. బట్ ఈ 2 స్కిల్స్ కనుక స్టూడెంట్ నేర్చుకోగలిగితే తను ఏ ఫీల్డ్లో ఉన్నా కానీ 100% సక్సెస్ అవ్వగలుగుతాడు. లెర్నబిలిటీ, ట్రైనబిలిటీ అండ్ అడాప్టబిలిటీ, ఈ 2 స్కిల్స్ చాలా ఇంపార్టెంట్. ఓకే, సో మీరు ఆల్రెడీ ఫస్ట్ స్టార్ట్ చేయడమే +2 నుంచి స్టార్ట్ చేశారు ఇంటర్మీడియట్. సో ఇప్పుడు స్కూల్స్ వైపుకి టర్న్ అవ్వడానికి రీజన్ ఏంటి? అంటే
చాలామంది 1 నుంచి 10వ తరగతి వరకు రకరకాలుగా చదివస్తూ ఉంటారు. సో వాళ్ళు ఈ ప్రెసెంట్ ఉన్న ఆ స్టడీస్ని అందుకోలేకపోతున్నారు, ఆ ఉద్దేశంతో స్కూల్ స్టార్ట్ చేశారా, లేకపోతే ఏంటి అసలు దాని రీజన్? మేము స్కూల్స్ స్టార్ట్ చేయడానికి ఎవరి మీద కంప్లైంట్తో స్టార్ట్ చేయలేదు మేము. నేను కంప్లైంట్ చేయట్లేదు, జస్ట్ నార్మల్గా. మేము స్కూల్స్ చేయడానికి ఉన్న ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే, ఎవరికైనా కానీ ఎడ్యుకేషన్ సిస్టంలో ఉన్న వాళ్ళకి, స్పెషల్లీ టీచర్స్కి ఏంటంటే, ఒక స్టూడెంట్ని డెవలప్ చేసేటప్పుడు ఒక చిన్న స్వార్థం ఉంటుంది. అంటే నాకు ఎక్కువ టైం తింటూ దొరికితే నేను ఇంకా ఎక్కువ చేయగలను అనేటటువంటి ఒక చిన్న స్వార్థం అనేది ప్రతి టీచర్కి ఉంటుంది. ఎంత టైం మనతో టైం స్పెండ్ చేయగలిగితే అంత బెటర్గా మనం నర్చర్ చేయగలుగుతాం అనేటువంటిది. 11th 12th వచ్చేటప్పటికి ఏంటంటే చాలా ఫాస్ట్ ట్రాక్, చాలా అంటే చాలా ఫాస్ట్ ట్రాక్. 2 ఏళ్లలో అద్భుతాలు చేసేటువంటి పరిస్థితి, అద్భుతం చేయాల్సిన అవసరం కూడా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ కెరీర్లో రాసే ఫస్ట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ 11th 12th తర్వాత ఉంటూ ఉంటాయి. అదే మనకి స్కూల్ ఏజ్లో ఏంటి అని అంటే, మన స్కూల్ ఏజ్ అయిపోయేటప్పటికే ఒక మౌల్డ్ రెడీ అయిపోయి ఉంటుంది. ఆ మౌల్డ్ని మనం కొంచెం బెటర్గా చేయగలుగుతాం, ట్వీక్ చేయగలుగుతాం, కానీ ఆ మౌల్డ్ని మనం రీడిఫైన్ అయితే చేయలేం. ఒక జనరల్గా ఒక కొటేషన్ ఉంది, బై ద టైమ్ ఏ చైల్డ్ రీచ్ 60 ద మౌల్డ్ ఈజ్ ఆల్రెడీ కాస్ట్. సో ఆల్రెడీ కూడా 16 ఏళ్ళకి అయిపోయి ఉంటుంది మొత్తం. ఈ లోపల మనకి ఎంత ఎక్కువ టైం ఒక స్టూడెంట్తో అవైలబిలిటీ ఉంటే దాన్ని డెఫినెట్గా మనం ప్రొడక్టివ్గా యూజ్ చేసుకోగలుగుతాం. అంటే ఒక పేరెంట్ సైకాలజీ ప్రకారం చెప్తాను సార్. ఇప్పుడు జనరల్గా ఒక పేరెంట్ ఏం ఆలోచిస్తారు, సార్ మా వాడిది 10th అయిపోయింది సార్, మీ దగ్గర వేసాం సార్, ఈ 2 ఏళ్లలో ఏదో ఒకటి చేయాలి సార్ వాడిని. మా వాడిది 5th అయిపోయింది సార్, మేము 7 ఏళ్ళు మీకు చెప్తున్నాం సార్, ఏదైనా చేయాలి. మా వాడు ఇప్పుడే 1st క్లాస్లో చేరుతున్నాడు సార్, ఈ 10 ఏళ్ళు మీ దగ్గరే ఏదో ఒకటి చేయాలి. ఏదో ఒకటి చేయాలి అనేటటువంటిది ఒక కామన్ ఎక్స్పెక్టేషన్. ఆ కామన్ ఎక్స్పెక్టేషన్ రీచ్ అవ్వడానికి ఎంత మంచి టైం ఉంటే అంత బాగా జస్టిస్ చేయగలుగుతాం. అండ్ ఇప్పుడు మాకున్నటువంటి ఎక్స్పీరియన్స్తో ఏంటంటే, స్కూలింగ్ సిస్టంలో దెర్ ఇస్ ఎ నీడ్ ఫర్ ఎ చేంజ్. డెఫినెట్లీ దెర్ ఇస్ ఎ నీడ్ ఫర్ చేంజ్. ఎందుకంటే టెక్నాలజీ మారుతుంది, ఆపర్చునిటీస్ మారుతున్నాయి, కెరీర్ మారుతుంది, దానికి తగ్గట్లు ఒక న్యూ సిస్టమ్కి నీడ్ ఉంది అనేటటువంటిది మా అబ్జర్వేషన్. ఆ న్యూ సిస్టంలో మేము కూడా భాగం అవ్వాలనుకుంటున్నాం. ఆ న్యూ సిస్టమ్, ఆ న్యూ జనరేషన్కి టీచ్ చేసే అవకాశం మాకు కూడా కావాలి అని చెప్పేసి ఒక కొత్త వ్యవస్థతోటి మేము రావడం జరిగింది. మీ కాన్సెప్ట్ బాగుంది. ఇప్పుడు స్టూడెంట్స్ ఎక్కువగా ఎగ్జామ్స్, మార్క్స్ వీటి మీదే పరిగెడుతూ ఉంటారు. పేరెంట్స్ కూడా మార్క్స్ దగ్గరే మాట్లాడుతూ ఉంటారు, కంపారిజన్ చేస్తూ ఉంటారు. ఈవెన్ ఎగ్జామ్స్, మార్క్స్ గురించి కాకుండా స్టూడెంట్స్ వేటి మీద కాన్సన్ట్రేషన్ చేయాలి అంటారు కెరియర్లో? సో ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఎగ్జామ్స్, మార్క్స్ గురించి మనం ఎంత ఎక్కువ క్వశ్చన్ చేస్తున్నాం అంటే, ఎగ్జామ్స్, మార్క్స్ అనేటటువంటి ఏదో నెగిటివ్ అన్నంత డిస్కస్ చేసేస్తున్నాం. ఎగ్జామ్స్, మార్క్స్ అనేటటువంటి చాలా పాజిటివ్ థింగ్స్. ఎందుకంటే మనం సంవత్సరం అంతా కష్టపడేది ఆ ఎగ్జామ్ కోసమే, సంవత్సరం అంతా కష్టపడేది ఆ మార్కుల కోసమే. వాటిని నెగిటివ్గా చూడాల్సినంత నెగిటివ్ థింగ్స్ ఎగ్జామ్స్, మార్క్స్ కాదు, ఫస్ట్ థింగ్. దెన్ సెకండ్ థింగ్ ఏంటంటే, ఈ ఎగ్జామ్స్, మార్క్స్ వద్దు అని ఏ స్టూడెంట్ కోరుకోవట్లేదు, ఏ పేరెంట్ కోరుకోవట్లేదు. ఈ ఎగ్జామ్స్, మార్క్స్తో పాటు ఎడిషనల్గా ఏం నేర్చుకోగలుగుతున్నాం? ఎడిషనల్గా అంటే, ఇప్పుడు ఒక స్టూడెంట్ చదువు అంతా అయిపోయిన తర్వాత ఇంటర్వ్యూకి వెళ్ళాడని అనుకుందాం. అతనికి 10th క్లాస్లో 90% మార్క్స్ వచ్చాయి, ఇంటర్లో 95 వచ్చాయి, బీటెక్లో 85 వచ్చాయి. అసలు ఎక్కడ చూసినా కానీ ఆన్ పేపర్ మీద అంతా పర్ఫెక్ట్గా ఉంది. 10 నిమిషాలు ఇంటర్వ్యూలో 10 క్వశ్చన్లు చెప్పలేకపోయాడని అనుకుందాం. అరే, నువ్వు చదువుకున్న దానికి, నువ్వు చెప్పేదానికి ఎందుకురా సంబంధం లేదని చెప్పి అడుగుతున్నాం కదా. సో ఏదైతే నాలెడ్జ్ ఉందో ఆ నాలెడ్జ్ని అప్లై చేసేటటువంటి స్కిల్స్ని ఒక స్టూడెంట్ పొసెస్ చేసే విధంగా తనని తను మలుచుకోవడం, నేర్చుకున్న నాలెడ్జ్ని అప్లై చేయడం, నేర్చుకున్న నాలెడ్జ్ని ఎక్స్ప్రెస్ చేయడం, ఈ 2 స్కిల్స్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. మార్క్స్, ఎగ్జామ్స్ చాలా చాలా ఇంపార్టెంట్. ఈ రెండింటితో పాటు వచ్చిన నాలెడ్జ్ని అప్లై చేయడం, వచ్చిన నాలెడ్జ్ని ఎక్స్ప్రెస్ చేయడం, ఈ 2 కూడా నేర్చుకుంటే డెఫినెట్గా నువ్వు మిగతా వాళ్ళకంటే ముందుంటావు. రెజోనెన్స్ అనేది ఒక స్కూల్ కాదు, ఒక కొత్త లెర్నింగ్ సిస్టమ్ అని చెప్తూ ఉన్నారు. సో దాన్ని ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తారు, ఎందుకు ఆ మాట? సో ఒక కొత్త లెర్నింగ్ సిస్టమ్ అని ఎందుకు అంటున్నామంటే, ఇప్పుడు ఇందాక నేను అన్నట్లు ఇప్పుడు ఒక కొత్త స్కూల్ లాగా దీన్ని మనం చూడలేదు, ఒక కొత్త లెర్నింగ్ సిస్టమ్ లాగా ఎందుకు చూస్తున్నాం అని అంటే, ఈ సబ్జెక్టు మా స్కూల్లో కూడా టీచ్ చేస్తారు, ఏ స్కూల్లోనే టీచ్ చేస్తారు. సబ్జెక్ట్ టీచ్ చేయడం అనేటటువంటిది నాకు ఇచ్చింది అదే టెక్స్ట్ బుక్స్, గవర్నమెంట్ వేరే స్కూల్కి ఇచ్చింది కూడా అదే టెక్స్ట్ బుక్స్ ఇచ్చారు. కానీ ఆ కాన్సెప్ట్ని మనం ఎంత బెటర్గా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాం, ఆ కాన్సెప్ట్ని మనం ఎంత డిఫరెంట్గా మనం ప్రజెంట్ చేయగలుగుతాం, సో దట్ ఎక్కువ మంది చిల్డ్రన్కి బెనిఫిట్ జరిగేలా ఎలా చేయగలుగుతాం. ఒక టాప్ ర్యాంకర్కి బెనిఫిట్ చేయడమో, లేకపోతే ఒక టాప్ బాగా చదివే వాళ్ళకి బెనిఫిట్ చేయడం కాకుండా, ప్రతి స్టూడెంట్లోనే ఇంప్రూవ్మెంట్ ఎలా తీసుకురాగలుగుతాం అనేటటువంటి ఒక వ్యవస్థని మనం క్రియేట్ చేయడం జరిగింది, ఒక లెర్నింగ్ సిస్టమ్. అంటే ఈ సిస్టమ్ అంతా కూడా బిల్డ్ చేసినటువంటి లాజిక్ ఏంటి అని అంటే, ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్ ఎలా మారుతుంది, యొక్క గ్లోబల్గా ఉన్నటువంటి అవసరాలు ఏంటి అనేటటువంటిది చూద్దాం. ఎగ్జాంపుల్,
సో మనం ప్రపంచంలో చాలా చాలా గొప్ప గొప్ప వాళ్ళ పేర్ల గురించి మాట్లాడుకుంటూ ఉంటాం. ప్రతి ఫీల్డ్లోనూ గొప్ప గొప్ప వాళ్ళ పేర్ల గురించి మాట్లాడుతూ ఉంటాం. అరే సపోజ్ ఒకప్పుడు సచిన్ టెండూల్కర్ ఉండేవాడు, తర్వాత సపోజ్ మహేంద్ర సింగ్ ధోని ఉండేవాడు, తర్వాత విరాట్ కోహ్లీ వచ్చాడు, తర్వాత ఇంకొకళ్ళు వచ్చారు. అట్లా ప్రతి ఫీల్డ్లోనూ నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు వస్తూ ఉంటారు. అలానే ఎంప్లాయీ, ఇప్పుడు పేరెంట్స్ ఎలా అనుకుంటున్నారు, పేరెంట్కి నా కొడుకు నాకంటే గొప్పవాడు అవ్వాలి, ఇది ఎవరికైనా కోరుకునేటటువంటి విషయం. అరే నేను ఎంప్లాయీగా ఉన్నాను, వాడు ఎంప్లాయర్గా అవ్వగలుగుతాడా, అట్లనే ఇంకొక కొత్త స్కిల్ ఏమైనా నేర్చుకోగలుగుతాడు. అలానే ప్రపంచం అంతా చూస్తే కూడా సపోజ్ ఒక మైక్రోసాఫ్ట్ స్థాపించిన బిల్ గేట్స్ ఉన్నాడు, ఒక జీరో నుంచి సూపర్ అయ్యాడు. మార్క్ జూకర్బర్గ్ ఉన్నాడు, ఒక నార్మల్ స్టేజ్ నుంచి ఎక్స్ట్రాడినరీ స్టేజ్కి వెళ్ళి వరల్డ్ నెంబర్ 1 అయ్యాడు. ఒక ఎలాన్ మస్క్ ఉన్నాడు, ఒక నార్మల్ స్టేజ్ నుంచి ఒక వరల్డ్ నెంబర్ 1 దాకా వెళ్ళాడు. మనం ఒక నెక్స్ట్ ఎలాన్ మస్క్ని తయారు చేయగలమా, మనం ఒక నెక్స్ట్ మార్క్ జూకర్బర్గ్ని తయారు చేయగలమా అంటే అది బై లక్కే ఎందుకు అవ్వాలి, బై సిస్టమ్ ఎందుకు అవ్వకూడదు. ఆ స్కిల్స్ని, అందులో ఉన్నటువంటి మంచి విషయాల్ని చూసి నేర్చుకోవాలి అని అందరం మనం యాజ్ ఎ తల్లిదండ్రులుగా మనం పిల్లలకు చెప్తూ ఉంటాం, యాజ్ ఎ వెల్ విషర్గా నెక్స్ట్ జనరేషన్కి చెప్తూ ఉంటాం. అలా నేర్చుకునే వ్యవస్థని మనం క్రియేట్ చేయొచ్చా, అలాంటి స్కిల్స్ని మనం నేర్పించగలుగుతామా ఇన్ ఏ స్ట్రక్చర్డ్ వే అనేదే రెజొనెంట్ స్కూల్ సిస్టమ్. సో ఆ సిస్టమ్ తోటి మనం డిజైన్ చేయడం జరిగింది విత్ ఎ లాజిక్ ఎట్ ఎవ్రీ స్టేజ్. ఇప్పుడు మీరు ఏ సబ్జెక్ట్ అయినా నేర్చుకోండి, అది మ్యాథ్స్ అవ్వచ్చు, సోషల్ అవ్వచ్చు, సైన్స్ అవ్వచ్చు, దాని యొక్క లాజిక్ ఏంటి, బై ద ఎండ్ ఆఫ్ ది డే మెజరబుల్ రిజల్ట్స్ చేయగలుగుతామా, ఓన్లీ మార్క్స్ కాకుండా స్కిల్స్లో మనం ఇంప్రూవ్ చేయగలుగుతామా అనేది న్యూ సిస్టమ్. ఓకే, సో ఇప్పుడు ఎన్ని బ్రాంచెస్ మీరు ఓపెన్ చేయడం జరిగింది? అలాగే మీరు చెప్తున్నారు ఒక లెర్నింగ్ సిస్టమ్ అని చెప్పి, అంటే ప్రతి దాన్ని కూడా మీరు అప్డేట్ చేసుకుని పిల్లలకు అందించాలి. మీ స్ట్రెంగ్త్ ఏంటి, మీ స్టాఫ్ ఎంతమంది ఉంటారు, సో దాని గురించి ఒకసారి. సో దాదాపుగా ఏంటంటే మాకు తెలుగు రాష్ట్రాల్లో మనకి హైదరాబాద్లో ఉన్నాయి క్యాంపసెస్, కాలేజెస్ అండ్ స్కూల్స్ కలిపితే, దాని వరంగల్లో కూడా ఉన్నాయి, దాని కర్నూలులో కూడా ఉన్నాయి మన క్యాంపసెస్. ఈ అన్ని చోట్ల కలిపితే కనుక దాదాపుగా మన దగ్గర ఒక 1500 మంది వరకు టీచర్స్ కానీ వేరే స్టాఫ్ మెంబర్స్ అందరూ కూడా వర్క్ చేస్తున్నారు. మల్టిపుల్ క్యాంపసెస్లో మనం టీచ్ చేస్తూ ఉన్నాం. ఈ క్యాంపసెస్ అన్నింటిలో కూడా ప్రిడామినెంట్గా ఎక్కువగా కూడా మన క్యాంపస్లు హైదరాబాద్ సిటీలో ఉండడం జరిగింది. హైదరాబాద్ సిటీలో మనం ఒక క్యాంపస్ పెట్టేటప్పుడు మేము చూసేటటువంటిది రెండు కారణాలు. ఒకటి, కన్వీనియన్స్ ఉందా లేదా. ఒక పిల్లవాడు 8ంటికి స్కూల్కి రావాలంటే 7:30కి బయలుదేరితే వచ్చేంత దగ్గరలో మనం ఉన్నామా లేదా. కన్వీనియన్స్ అనేది మేము చూసేటటువంటి ప్రధానమైనటువంటి కారణం. అండ్ మా దగ్గర ఒక మెరిట్ క్యాంపస్, ఒక సూపర్ మెరిట్ క్యాంపస్ అలాంటివి ఏం లేవు. అన్ని క్యాంపస్లు కూడా సేమే. సో ఎక్కడైనా కూడా కన్వీనియన్స్ అనేది మేజర్గా చూసుకుంటూ ఎక్కువ మంది జనాలు ఎక్కడ ఉంటారో అక్కడ మనం ఉండాలి అనే సిద్ధాంతంతో వెళ్తున్నాం. ఓకే, అలాగే మీ 1500 మెంబర్స్ అని కూడా చెప్పారు. సో హౌ యూ మేనేజ్? సో జనరల్గా ఏంటంటే మనం ఒక సిస్టమ్ని డెవలప్ చేసేటప్పుడు స్కిల్డ్ పీపులే మన సిస్టమ్ డెవలప్ చేస్తారు. నేను ఈ సిస్టమ్ నేను ఒక భాగం మాత్రమే, మిగతా వాళ్ళందరూ కూడా మా దగ్గర అందరూ కూడా స్కిల్డ్ టీచర్స్ ఉన్నారు. అండ్ వాళ్ళని ఎవ్రీ ఇయర్ కూడా మా స్టూడెంట్ని ఎంత ట్రైన్ చేస్తాం, మా టీచర్స్ని కూడా అంతే విధంగా ట్రైన్ చేస్తూ ఉంటాం. దర్ ఇస్ ఎ సిస్టమ్ ఫర్ దట్. టీచర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఉంటాయి, నాన్ టీచింగ్ స్టాఫ్కి ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఉంటాయి, అండ్ స్టూడెంట్స్కి అవేర్నెస్ సెషన్స్ ఉంటాయి, పేరెంట్స్కి అవేర్నెస్ సెషన్స్ ఉంటాయి. వీ వాంట్ ఎవ్రీబడి టు బి పార్ట్ ఆఫ్ ఇట్. అందరినీ కూడా మనం కలుపుకొని ఫీడ్బ్యాక్ని ఎప్పటికప్పుడు తీసుకుంటూ ఎప్పటికప్పుడు కరెక్ట్ చేసుకుంటూ ప్రతి సంవత్సరం కూడా ఒక కొత్త వర్షన్ని ప్రజెంట్ చేయడం అనేది మా డిఎన్ఏ. సపోజ్ ఇప్పుడు మీరు మా కాలేజ్ అయినా మా స్కూల్ అయినా కానీ లాస్ట్ ఇయర్ ఉన్న సిస్టమ్ కంటే ఈ ఇయర్ డెఫినెట్గా కొంత మార్పు ఉంటుంది. ఈ ఇయర్ కంటే నెక్స్ట్ ఇయర్ కూడా మార్పు ఉంటుంది, ఎందుకంటే వీ టేక్ ఫీడ్బ్యాక్ అండ్ వీ వాంట్ టు కరెక్ట్ బేస్డ్ ఆన్ ద ఫీడ్బ్యాక్. సో రెజోనెన్స్ స్కూల్స్లో రైట్ ఫౌండేషన్ ఫర్ ఎవ్రీ ఏజ్ అనే ఒక కాన్సెప్ట్ ఉంది. సో దాన్ని మీరు ఎలా ఇంప్లిమెంట్ చేస్తారు? సో మనం జనరల్గా ఏంటంటే ఫౌండేషన్ అనేటటువంటి వర్డ్ తెలుగు రాష్ట్రాల్లో ఓవర్ యూజ్డ్ వర్డ్. అంటే ఫౌండేషన్ అంటే ఐఐటి జేఈ నీట్ ఫౌండేషను, గవర్నమెంట్ స్కూల్లో కూడా ఐఐటి ఫౌండేషన్ అని బోర్డు పెట్టే పరిస్థితికి వచ్చేసాం. ఒక ఐఐటి ఫౌండేషన్ ఒకటే కాదు అనేటటువంటి ఐడియాలజీ తోటి రైట్ ఫౌండేషన్ ఎట్ ఎవరీ ఏజ్. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏం చెప్తున్నాం అంటే డిఫరెంట్ రిక్వైర్మెంట్స్. ఇప్పుడు సపోజ్ ఒక పర్సన్ స్పోర్ట్స్ మ్యాన్ అవ్వాలి అని అన్నారని అనుకుందాం. స్పోర్ట్స్ మ్యాన్ అవ్వాలి, ఒక టీమిండియాకి ఆడాలి అని అంటే ముందు స్కూల్ టీంకి ఆడాలి, తర్వాత అండర్-13 ఆడాలి, అండర్-16 ఆడాలి, దాన్ని రంజీ ఆడాలి, ఇంకోటి ఆడాలి, స్టెప్ బై స్టెప్. బట్ కన్నా ఇంట్రెస్ట్ అంతా ఎక్కడ స్టార్ట్ అయింది, స్కూల్లోనే స్టార్ట్ అయింది. ఒకళ్ళు ఒక గొప్ప యాక్టర్ అవ్వాలి అని అనుకుందాం, ముందు స్కూల్ స్టేజ్ మీద పర్ఫామ్ చేసిన తర్వాత కదా నెక్స్ట్ స్టెప్స్కి వెళ్ళేది. సపోజ్ ఒకళ్ళు ఒక రైటర్ అవ్వాలి అని అనుకుందాం, ఒక స్కూల్ లెవెల్లో పార్టిసిపేట్ చేసిన తర్వాత కదా. సో ఈక్వల్ ఇంపార్టెన్స్ ఫర్ వేరియస్ స్కిల్స్ రిక్వైర్డ్ అలాంగ్ విత్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. కాంపిటేటివ్ ఎగ్జామ్స్తో పాటు అన్నిటికీ సంబంధించిన ఫౌండేషన్, అది స్పోర్ట్స్ ఫౌండేషన్ అవ్వచ్చు, ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ ఫౌండేషన్ అవ్వచ్చు, కాన్ఫిడెన్స్ బిల్డింగ్ అవ్వచ్చు, లేకపోతే ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్ ఫౌండేషన్ అవ్వచ్చు, ఇవన్నీ కలిపి మనం ఏజ్ అప్రోప్రియేట్ కరికులంగా డిజైన్ చేసాం. అందుకే దీన్ని రైట్ ఫౌండేషన్ ఫర్ ఎవ్రీ ఏజ్ అని అంటున్నాం మనం.
ఓకే. సో రెజోనెన్స్ స్కూల్స్ అనేవి ఇప్పుడు నార్మల్ స్కూల్స్తో పోల్చుకుంటే ఎంత డిఫరెంట్గా ఉంటాయి ఫైనల్గా? ఓకే, నేను రెసిడెంట్ స్కూల్స్ మిగతా వాటితో పోలిస్తే ఎంత డిఫరెంట్ అనే దానికంటే కూడా మన స్కూల్లో ఉన్న యూఎస్పీ ఏంటనేది నేను ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాను. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక చాప్టర్ నేర్చుకున్నారు అని అనుకుందాం. ఒక చాప్టర్ నేర్చుకుంటే ఏ స్కూల్లో అయినా ఎగ్జామ్ పెడతారు. ఎగ్జామ్ మా స్కూల్లో కూడా పెడతాం. సో బియాండ్ ఎగ్జామ్ ఏం చేస్తాం మనం? ఒక 4 ఇంపార్టెంట్ స్కిల్స్ని మనం ఫోకస్ చేస్తాం. ఎనీ సబ్జెక్ట్, ఎనీ చాప్టర్. ఒక చాప్టర్ అయిపోయిన తర్వాత ఈ చాప్టర్ మొత్తాన్ని కూడా ఒక 40 పేజీలు, 100 పేజీలు నోట్బుక్ ఉందని అనుకో, ఇది మొత్తాన్ని కాంప్రహెండ్స్ చేసి ఒక 2-3 పేజెస్లో ఎక్స్ప్లెయిన్ చేసే అంత బాగా నీకు అర్థమైందా లేదా? ఇది ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, నువ్వు మీ ఫ్రెండ్ ఎవరో ఒక స్కూల్లో ఆబ్సెంట్ అయ్యారని అనుకున్నావు. ఆ ఫ్రెండ్ ఒక 2-3 రోజులు ఆబ్సెంట్ అయితే ఆ ఫ్రెండ్కి నువ్వేం టెన్షన్ పడకరా, ఆ చాప్టర్ మొత్తం నేను నీకు ఎక్స్ప్లెయిన్ చేశాను అంత బాగా కాన్సెప్ట్ అర్థమైందా లేదా? ఈ కాన్సెప్ట్లో ఎగ్జామ్ పెడితే నువ్వు రాస్తావు, కానీ ఎగ్జామ్ పెడితే తక్కువ టైంలో రాయగలిగే అంత ఫాస్ట్గా చేసే స్కిల్ వచ్చిందా లేదా? నువ్వు ఒక క్వశ్చన్ పేపర్ ఇస్తే నువ్వు రాయగలుగుతున్నావు, అలాంటిది నువ్వే ఓన్గా క్వశ్చన్ తయారు చేయగలుగుతావా? ఇటువంటి స్కిల్ సెట్ మీద మనం ప్రతి సబ్జెక్ట్లోనూ ఫోకస్ చేస్తాం. సో మనం ఏంటంటే నేను చెప్తుంది, ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ప్రతిదీ ఎవ్రీ ఇయర్ అప్డేట్ అవుతుంది. సబ్జెక్టు కాన్సెప్ట్ అనేటటువంటిది నువ్వు నెక్స్ట్ ఇయర్ కల్లా మారిపోతుంది. బట్ కానీ ఈ స్కిల్ ఏదైతే ఉందో, నువ్వు ఒక లార్జ్ కాన్సెప్ట్ని క్షుణ్ణంగా చదివి క్రిస్ప్గా చెప్పగలిగే తెలివితేటలు నీకు ఫ్యూచర్లో ఉపయోగపడుద్ది. ఇప్పుడు కోడింగ్ అంటే ఏంటి? ఆల్ అబౌట్ ఒక ప్రాబ్లమ్ని డీకోడ్ చేసి దాన్ని క్రిస్ప్గా సొల్యూషన్ ఇవ్వడం. ఈ స్కిల్ ఉపయోగపడుద్ది డెఫినెట్గా. అండ్ కాన్సెప్చువల్ ఎక్స్ప్లెనేషన్ అంటే నీకు కాన్సెప్ట్ అర్థమైతే కదా ఎక్స్ప్లెయిన్ చేయగలిగేది. నువ్వు ఏ కాంప్లెక్స్ ప్రాబ్లం ఇచ్చినా సాల్వ్ చేయగలవు. టైం మేనేజ్మెంట్, నువ్వు ఏ ప్రాబ్లం అయినా తక్కువ టైంలో సాల్వ్ చేయగలిగేటటువంటి స్కిల్ సెట్. దెన్ 4th థింగ్, నువ్వు ప్రతి దానిలో నుంచి కూడా ఒక క్వశ్చన్ని క్రియేట్ చేయగలిగే స్కిల్. ఈ 4 స్కిల్స్ కూడా మన కోర్ డిఫరెన్స్ బిట్వీన్ రెసిడెంట్ స్కూల్ అండ్ అది ఎనీ సబ్జెక్ట్, అది మ్యాథ్స్ అవ్వచ్చు, సైన్స్ అవ్వచ్చు. ఈ 4 మా డిఎన్ఏ. ఒక ప్రతి చాప్టర్ టీచ్ చేసేటప్పుడు ఈ చాప్టర్ అయిపోయిందా లేదా దానికంటే కూడా చాప్టర్ అర్థమైందా లేదా అనేది ఈ 4 మెథడ్స్లో చెక్ చేస్తాం మనం. ఏ పేరెంట్ అయినా రెసిడెన్స్ స్కూల్లో వాళ్ళ స్టూడెంట్స్ని జాయిన్ చేయాలండి, ఈజ్ ఇట్ అఫోర్డబుల్ ఆర్? డెఫినెట్లీ అఫోర్డబుల్. సపోజ్ మనం ఇచ్చేటటువంటి ఫెసిలిటీస్కి 100% అఫోర్డబుల్గా ఉండేటటువంటి స్కూల్గా దీన్ని డిజైన్ చేయగలిగాం. మెట్రో సిటీస్లో ఉన్నాం కాబట్టి ఆ మెట్రో సిటీస్లో ఉన్నటువంటి ఎక్స్పెండిచర్కి అనుగుణంగానే ఫీజు అనేటటువంటిది కూడా డిసైడ్ చేయడం జరిగింది. అండ్ ఎవరికైనా కానీ అఫోర్డబుల్గా ఉండే విధంగా డిజైన్ చేయగలిగాం. అండ్ డెఫినెట్గా మంచి టాలెంట్ ఉన్న వాళ్ళని ఎంకరేజ్ చేసే విధంగా స్కాలర్షిప్ ఎగ్జామ్స్ కూడా మనం పెట్టడం జరుగుతుంది. దాన్ని బేస్ చేసుకొని కూడా వాళ్ళకి సపోర్ట్ చేయడం కూడా జరుగుతుంది. హోలిస్టిక్గా మనం చెప్పాలనుకుంటుంది ఏంటి అని అంటే, ఒక స్కూల్ వ్యవస్థలో ఒక కొత్త మార్పు కోరుకోవాలనుకునేటప్పుడు మనం ఒక కొత్త లెర్నింగ్ సిస్టమ్ అనేది మనం ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. సో దీని బెనిఫిట్, ఇమీడియట్ బెనిఫిట్ ఎగ్జామ్లో బెనిఫిటే కాకుండా బియాండ్ ఎగ్జామ్, బియాండ్ ద క్లాస్ రూమ్ ఉపయోగపడే విధంగా మనం రెసిడెన్స్ స్కూల్స్ డిజైన్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్, చాలా విషయాలు చెప్పారు. చూసారు కదా, ఇది ఇవాల్టి మన ఎన్కెరియర్స్. నమస్తే.